ఇంగ్లాండ్తో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. టీ20 క్రికెట్ చరిత్రలో మన టీమిండియాకు అతిపెద్ద ఓటమి. 125 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ను కోల్పోయారు. అది కూడా మన బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందంటే 76 పరుగులు చేసి ఆల్అవుట్ అయిపోయారు. అసలు ఇలాంటి వర్స్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నేనైతే మన టీమిండియా దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు భయ్య. అపోనెంట్ టీం ఏమో సేమ్ పిచ్ మీద 200 స్కోర్ కొట్టారు. మన వాళ్ళు చూసుకుంటేనేమో 76 ఆల్అవుట్. అసలు మాకు బ్యాటింగ్ చేయడమే రాదన్నట్టు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కి క్యూ కట్టేశారు. ఎవ్వరు కూడా రెస్పాన్సిబుల్ బ్యాటింగ్ చేయలేదు. మెయిన్లీ హ్యాటర్స్కు మరోసారి అవకాశం ఇచ్చినట్టయింది. ఇండియన్ బ్యాట్స్మెన్ ఇండియన్ పిచ్చెస్ మీద తప్ప బయట ఆడలేరు అని చెప్పి చాలా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. సో రియల్లీ ఈ పరాజయం అయితే మన టీమిండియా ఫ్యాన్స్కు చాలా పెద్ద హార్ట్ బ్రేక్. నిజంగా వరల్డ్ కప్ గెలిచిన టీం ఈ రేంజ్లో డౌన్ఫాల్ చూస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళు చివరికి ఆడిన 5 మ్యాచ్లో ఒక విజయం కూడా లేదు, 4 పరాజయాలు ఉన్నాయి. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇలా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో ఘోర పరాజయంతో మన వాళ్ళు చాలా చెత్త రికార్డులు క్రియేట్ చేశారు. అసలు 125 పరుగుల మార్జిన్తో ఓడిపోవడం అంటే మామూలు అవమానం కాదు, చాలా అంటే చాలా పెద్ద అవమానం. వరల్డ్లోనే బెస్ట్ టీ20 టీం అని చెప్పుకుంటాం, మన దగ్గర బోల్డ్ అంత టాలెంట్ ఉంది, ఐపీఎల్ని చూసి ఒక 4-5 టీములు తయారు చేసుకోవచ్చు అని చెప్పుకుంటాం. బట్ తీరా చూస్తే గత కొన్ని మ్యాచ్లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ గల్లీ క్రికెట్ను గుర్తు చేస్తుంది. సో గేమ్లో గెలిపోవటంలో అయితే సహజం, ఎవరు కూడా అన్ని మ్యాచ్లు గెలవలేరు. బట్ అలా అని చెప్పి మరింత దారుణమైన పరాజయాలను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. మీరు కనీసం పోరాడి ఒక 20 రన్స్ తేడాతోనో 25 రన్స్ తేడాతో ఓడిపోతే పర్వాలేదు, యాక్సెప్ట్ చేసేవాళ్ళం. సర్లే ట్రై చేశారు, క్లోజ్గా వచ్చారు, చిన్న మిస్టేక్స్ వల్ల ఓడిపోయారని చెప్పి ఏదో చెప్పుకునేవాళ్ళం. బట్ మరీ 125 రన్స్ తేడాతో ఓడిపోతే ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతాం? ఈ మ్యాచ్లో మన టీమిండియా పర్ఫార్మెన్స్ని ఎంత తిట్టుకున్నా తక్కువే. అసలు ఏమాత్రం ఒక టాప్ టైర్ టీమ్ అన్నట్టు ఆడలేదు, చాలా అంటే చాలా ఘోరంగా పెర్ఫామ్ చేశారు. పర్టికులర్గా మన టీం ఆడుతున్న తీరు చూసుకుంటే అక్కడ కూడా టీమ్ గేమ్ కనిపించట్లేదు, ఆ కోఆర్డినేషన్ లేదు, ఎవరికి వారే ఉన్న తీరు అన్నట్టు కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో అయితే మరోసారి మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 5 టాసులు గెలిచాడు. బట్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ తన ఐపీఎల్ కెప్టెన్సీని కూడా కలిపి చూసుకుంటే చివరి 12 మ్యాచ్లు ఒక్కటే గెలిచాడు, 10 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. సో రియల్లీ ఐపీఎల్ సెకండ్ హాఫ్ నుంచి శ్రేయస్ అయ్యర్కి మామూలుగా దరిద్రం పట్టుకోలేదు. నిజంగా చాలా అంటే చాలా లో పాయింట్కి వెళ్ళిపోయాడు. మీలా సెకండ్ టీ20 మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడు, ఎంతకంటే ఏమో లోయెస్ట్ పాయింట్కి వెళ్ళాం, మేమైతే కంబ్యాక్ ఇస్తామన్నాడు. బట్ రిజల్ట్ చూస్తే కంబ్యాక్ గొడవ దేవుడెరుగు, అసలు మరింత దారుణంగా ఓడిపోయారు కదా మ్యాచ్ని. సో బౌలింగ్లో చూసుకుంటే మన టీమిండియాకి మంచి స్టార్ట్ వచ్చింది. హర్షదీప్ సింగ్ మిడిల్ ఓవర్తో స్టార్ట్ చేశాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం మన వాళ్ళు మెల్లగా ప్లాట్ లూజ్ అయిపోయారు. ఎస్పెషల్లీ జాస్ బట్లర్ తన పవర్ చూపించాడు, బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. 21 బాల్స్కి 36 రన్స్ కొట్టేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ టీంకి స్టార్టింగ్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ చెప్పేదాకా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఓవరాల్గా 70 రన్స్ కొట్టినప్పటికీ స్టార్టింగ్లో చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఈ టైంలో చూసుకుంటే బట్లర్ అద్భుతమైన యాక్సలరేషన్. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా చూసుకున్న చిన్న గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. అదేంటంటే 5th ఓవర్లో ప్రిన్స్ యాదవ్కు బౌలింగ్ ఇవ్వలేదు, అక్షర్ పటేల్ని తీసుకొచ్చారు. అండ్ టాప్ బేస్లో ఎదురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి మూవ్ చేశారనుకోవచ్చు. బట్ నిజానికి ప్రిన్స్ యాదవ్ జెన్యూన్ పేస్ బౌలర్ కాబట్టి అతను తీసుకొచ్చి ఉంటే బాగుండేది. బట్లర్కి మ్యాచ్ అతను బౌలింగ్ చూసుకుంటే అద్భుతంగా కనిపించింది. వచ్చిన వెంటనే ఫస్ట్ బాల్గా జాస్ బట్లర్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో మన టీమిండియాకు బౌలింగ్లో చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ కేవలం ప్రిన్స్ యాదవ్ మాత్రం ఇచ్చాడు. నిజంగా చాలా అంటే చాలా మంచి బౌలింగ్ చేశాడు. కానీ మిగతా వాళ్ళు చూసుకుంటే మాత్రం అందరూ రన్స్ ఇచ్చేశారు. మెయిన్లీ స్పిన్ బౌలింగ్ అయితే చాలా పూర్గా కనిపించింది భయ్య. అసలు అక్షర్ పటేల్ మరి వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా క్లూలెస్గా కనిపించారు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి అయితే తన ఐపీఎల్ ఫామ్ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఐపీఎల్కి ముందు మన టీమిండియా తరపున ఎలా అయితే బౌలింగ్ చేస్తాడో సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాడు. చాలా అంటే చాలా పూర్ బౌలింగ్ చేస్తున్నాడు. వేరే అక్షర్ పటేల్ చూసుకుని మ్యాచ్లో చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు. వీళ్ళు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అతను చాలా మంచిగా ట్యాకిల్ చేశారు, ఆ షార్ట్ బౌండరీని టార్గెట్ చేశారు. ఈవెన్ అక్షర్ పటేల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఫుల్ లెంత్ వేసినా సరే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా మంచిగా అడ్జస్ట్ చేసుకున్నారు షాట్స్ని. పర్టికులర్గా ఫిల్ సాల్ట్ మరి శామ్ కరణ్ వాళ్ళిద్దరైతే చాలా మంచిగా కౌంటర్ అటాక్ చేశారు. సో మన టీమిండియా బౌలర్స్ మిడిల్ ఓవర్స్లో అయితే వికెట్లు తీశారు. అంటే హ్యారీ బ్రూక్ను ప్రిన్స్ యాదవ్ అవుట్ చేశాడు. వేరే ఆ తర్వాత చూసుకుంటే హర్షిత్ రాణా ఒక ఓవర్లో 2 వికెట్లు తీయడం చూసాం. ఎట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ టీం యొక్క స్కోరింగ్ రేట్ చూసుకున్న మరి అంత బేవర్చంగా ఏమీ వెళ్ళిపోలేదు. అంటే ఓవర్కి అరౌండ్ 8 రన్స్ చెప్పును కొడుతూ వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ 9 ఓవర్లు అయ్యేసరికి వాళ్ళు స్కోర్ చూసుకుంటే 74 పరుగులే. అంటే వాళ్ళ రన్ రేట్ అరౌండ్ 8 మాత్రం ఉంది. బట్ అక్కడి నుంచి చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ టీం చాలా మంచిగా పుంజుకున్నారు భయ్య. ఎస్పెషల్లీ ఫిల్ సాల్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బిలో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ ఆ తర్వాత అతను గేల్ మార్చిన విధానం మాత్రం మైండ్ బ్లోయింగ్. మెయిన్లీ మన స్పిన్నర్స్ను అద్భుతంగా కౌంటర్ అటాక్ చేశాడు. వరుణ్ వేసిన 10 ఓవర్లో 18 పరుగులు, అంటే అక్షర్ పటేల్ వేసిన నెక్స్ట్ ఓవర్లో 12 పరుగులు, అంటే 2 ఓవర్స్లోనే 30 రన్స్ వచ్చేసాయి. ఇక తర్వాత చూసుకున్న ఓవర్ నెంబర్ 18 వరకు ఇంగ్లాండ్ టీంకి మంచిగానే రన్స్ వచ్చాయి. మధ్యలో ఒక 2 ఓవర్స్ కొంచెం తక్కువ వచ్చినాయి, కానీ మిగతా ఓవర్స్లో మాత్రం చాలా గట్టిగా కొట్టారు. ఎస్పెషల్ ఓవర్ నెంబర్ 15, 17, 18 ఈ 3 ఓవర్స్ కలిపి 48 పరుగులు కొట్టారు. సో ఇంత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ యొక్క సెకండ్ హాఫ్లో చూసుకుంటే వాళ్ళ స్కోరింగ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఓవర్కి ఆల్మోస్ట్ యావరేజ్గా 12 చెప్పుని కొడుతూ వెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ 18 ఓవర్స్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ చూసుకుంటే 185, విచ్ మీన్స్ వాళ్ళు ఓవర్ నెంబర్ 10 నుంచి ఎంత అద్భుతంగా కంబ్యాక్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే లాస్ట్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం అంత ఎక్కువ రన్స్ రాలేదు. ప్రిన్స్ యాదవ్ 19th ఓవర్లో 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్ ఓవర్ చాలా మంచిగా వేశాడు, 9 పరుగులు వచ్చాయి. సో ఇంత ఇంగ్లాండ్ టీం అయితే 201 రన్స్ దగ్గర ఆగిపోయారు.
బట్ డెఫినెట్లీ ఇదైతే పిచ్ మీద చాలా పెద్ద స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అబవ్ పార్ స్కోర్. మనమైతే ప్రీవిడోలో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో గత చివరి 8 T20 మ్యాచ్లో ఒక్కసారి కూడా 190+ స్కోర్ రాలేదు. బట్ ఈ మ్యాచ్లో 200+ స్కోర్ వచ్చింది. సో డెఫినెట్లీ మన వాళ్ళ బౌలింగ్ అయితే అప్ టు ద మార్క్ లేదు. కేవలం ప్రిన్స్ అయితే ఒక్కడే చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్కి 30 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. వేరే హర్షదీప్ సింగ్ కూడా ఫస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ మంచిగా వేశాడు. బట్ మిగతా ఓవర్స్లో రన్స్ ఇచ్చాడు. ఇక హర్షిత్ రాణా చూసుకున్న బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీసుకున్న ఓవర్ తప్పితే మిగతా ఓవర్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. బట్ అయినా మన పేస్ బౌలర్స్ ముగ్గురు కలిపి 12 ఓవర్స్లో 106 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నారు. కానీ స్పిన్నర్స్ చూసుకుంటే మాత్రం అక్షర్ పటేల్ 4 ఓవర్స్కి 49, వరుణ్ చక్రవర్తి 3 ఓవర్స్కి 35, వేరేజ్ మరో ఓవర్ చూసుకుంటే దూబే వేశాడు 10 పరుగులు ఇచ్చాడు. సో విధంగా మ్యాచ్లో మన టీమిండియా బౌలింగ్ చాలా హాట్ అండ్ కోల్గా కనిపించింది. ఎట్ ది సేమ్ టైం ఫీల్డింగ్ చూసుకుని అప్ టు ద మార్క్ లేదు. బౌండరీస్ వదిలేశారు, రన్అట్లు మిస్ చేశారు. ఎట్ ది సేమ్ టైం చివరిలో క్యాచ్లు కూడా డ్రాప్ చేయడం చూసాం. బట్ ఎనివే మనమైతే ఫిల్ సాల్ట్ మరి శామ్ కరన్ వీళ్ళిద్దరికి చాలా క్రెడిట్ అవ్వాలి. అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. మెయిలీ బట్లర్ అవుట్ అయిన తర్వాత ఒక ఎండ్లో బ్రూక్ మరి బెతల్ అంత గట్టిగా ఆడలేకపోయారు. కానీ ఇలాంటి టైంలో చూసుకుంటే మాత్రం ఫిల్ సాల్ట్ అద్భుతమైన యాక్సలరేషన్ చేశాడు. అండ్ దాని చివరిలో చూసుకుంటే శామ్ కరన్ 24 బాల్స్కి 41 రన్స్ కొట్టేశాడు. సో నిజానికి ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్లో చూసుకుంటే మరీ ఎక్కువ బౌండరీస్ కనిపించం మనకి. అంటే వాళ్ళు మరీ భయంకరంగా బౌండరీస్ కొట్టే ప్రయత్నం చేయలేదు. ఎక్కువగా రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చేశారు. అది కూడా వాళ్ళు తీసుకున్న నెంబర్ ఆఫ్ టూస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నిజంగా చాలా తక్కువ రిస్క్తో బ్యాటింగ్ చేస్తే గ్యాప్స్ని బాగా ఫైండ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో 2 జట్ల యొక్క బ్యాట్స్మెన్కి ఇదే డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సెన్సిబుల్ బ్యాటింగ్ చేశారు. ప్రతి బాల్ను కూడా బౌండరీ కొట్టడానికి వెళ్ళిపోలేదు. వాళ్ళైతే ఆపర్చునిటీ దొరికినప్పుడు లూజ్ బాల్స్ బౌండరీస్ కొట్టారు. వేరేస్ కాస్త గుడ్ బాల్స్కి చూసుకుంటే రెస్పెక్ట్ ఇచ్చారు. బట్ అలా అని చెప్పి మరీ బాక్తోనే వాడలేదు. చాలా వరకు గ్యాప్స్లో కొట్ట రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ అద్భుతంగా చేశారు. వేరేస్ మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే అలాంటిది ఏమీ లేదు. ఊపేయడమే. ఒక పద్ధతి లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక విజన్ లేదు. బాల్ వేస్తారా, బ్యాట్ ఊపుతామా, తగిలితే వెళ్తుంది, లేకపోతే లేదు. ఇదే పరిస్థితి. సో మన ఓపెనర్స్ అంటారా ఇంకా తెలిసిందే. అభిషేక్ శర్మ మరి వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా హిట్ ఆర్ మిస్ కైండ్ ఆఫ్ ప్లేయర్సే. అంటే కొడితే గట్టి కొడతారు, లేకపోతే చిన్న స్కోర్స్కి అవుట్ అయిపోతారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. మరోసారి వైభవ్ సూర్యవంశీ 2 సిక్స్లు కొట్టి మంచి ఊపులో కనిపించాడు. బట్ వెంటనే అవుట్ అయిపోయాడు. అది కూడా ఆర్చర్ వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్తో అతను బాల్తో కొట్టించాడు. వేరే అభిషేక్ శర్మ చూసుకున్న సేమ్ స్టోరీ. ఒక సిక్సర్ కొట్టాడు, బట్ అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ మరోసారి ఇంగ్లాండ్ బౌలర్స్ ఆ పేస్ అండ్ బౌన్స్తో మన ఓపెనర్స్ని బాగా బాల్తో కొట్టించారు భయ్య. పర్టికులర్గా జాఫ్రా ఆర్చర్ కంటిన్యూస్గా 145 టచ్ చేశాడు. సో ఇదే జాఫ్రా ఆర్చర్ ఇదే బౌలింగ్ ఇండియన్ పిచ్చెస్ మీద వేస్తే అంత బౌన్స్ రాదు. బట్ ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద చూసుకుంటే ఆ బౌన్స్ ఉంటుంది కదా, దాన్ని అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు తను. సో బోత్ అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా పేస్ అండ్ బౌన్స్కి డిఫీట్ అయిపోయారు. బట్ అయినా మన టీమిండియాకి చూసుకుంటే మంచి ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు భయ్య. అంటే స్టార్టింగ్ 5 ఓవర్స్లో చూసుకుంటే మన వాళ్ళ రన్ రేట్ 10 కంటే ఎక్కువ ఉంది. బట్ ట్రాజడీ ఏంటంటే వికెట్లు కోల్పోవడం. ఇషాన్ కిషన్ వచ్చాడు, ఒక 6 and 4 కొట్టాడు, బాగానే ఉంది. బట్ ఒక పూర్ షాట్ కొట్టి అవుట్ అయిపోవడం చూసాం. అండ్ దాని శ్రేయస్ అయ్యర్ చూసుకున్న సేమ్ స్టోరీ. అతను కూడా చాలా పూర్ షాట్. మేలు వీళ్ళిద్దరి దగ్గర గేమ్ అవేర్నెస్ కనిపించలేదు. మనకు ఓపెనర్స్ కాస్త ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు. దీంతో వీళ్ళిద్దరు ఏం చేయాలి, మరి ఓవర్ అగ్రెసివ్గా ఆడక్కర్లేదు. మనకు ఆల్రెడీ పాపులర్ 2 వికెట్లు కోల్పోయి కాబట్టి కాస్త సెన్సిబుల్ బ్యాటింగ్ చేయాలి. ఫస్ట్ 3 ఓవర్స్లో 30 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. దీంతో నెక్స్ట్ 3 ఓవర్స్లో వికెట్లు కోల్పోకుండా ఒక 20 రన్స్ కొట్టినా సరిపోద్ది. ఆ తర్వాత యాక్సెలరేట్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరు షార్ట్ బౌండరీని టార్గెట్ చేద్దామని చెప్పి బాల్ లేకపోయినా సరే షార్ట్స్ ఆడేశారు. అది కూడా డైరెక్ట్గా ఫీల్డర్ చేతిలోకి బాల్ కొట్టారు. సో ఇలా షార్ట్ సెలక్షన్ అయితే క్లియర్లీ ల్యాక్ ఆఫ్ గేమ్ అవేర్నెస్ కనిపించింది. మీరు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వికెట్లు కోల్పోయినప్పుడు ఎలా ఆడారు, వాళ్ళ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ఎక్కువ చేశారు. కానీ మన వాళ్ళు చూసుకుంటే అలా కాదు, రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ మర్చిపోయారు. మేము 4లు కొడతాం, 6లు కొడతాం, ఐపీఎల్ ఏదో చేసాం, ఇక్కడ కూడా అదే చేస్తాం. సో నిజంగా ఇదైతే మన బ్యాట్స్మెన్ దగ్గర నుంచి చాలా పూర్ గేమ్ అవేర్నెస్. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా సేమ్ థింగ్ ట్రై చేశాడు. వచ్చి రాగానే హర్రీగా షాట్లు ఆడడానికి ట్రై చేశాడు. 2 షాట్లు తగలేదు, 3వ షాట్ ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ అయ్యర్ మరి ఇషాన్ కిషన్తో కంపేర్ చేసుకుంటే అక్షర్కి ఇంకా మంచి బాల్ పడింది. ఆర్చర్ చాలా మంచి పేస్తో వేశాడు, ఎక్సలెంట్ లైన్ వేశాడు. సో విధంగా మన టీమిండియా 5 ఓవర్లకి 52 పరుగులు కొట్టినప్పటికీ 5 వికెట్లు కోల్పోయారు. దీంతో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన వాళ్ళకి ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరీ 76 పరుగులు కొట్టి ఆల్అౌట్ అయిపోతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత బ్యాట్స్మెన్ మ్యాచ్ని గెలిపించలేకపోయినా కనీసం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనుకున్నా. మిగతా 15 ఓవర్స్లో రిస్క్ ఫ్రీ బ్యాటింగ్ చేసి అట్లీస్ట్ ఓవర్కి 5 పరుగులు చెప్పిన కొట్టినా సరిపోయేది. మన టీమ్ స్కోర్ 120 దాటేది. బట్ మన వాళ్ళు చూసుకుంటే అలాంటి చేయలేకపోయారు. ఆ కొలాప్స్ అలానే కంటిన్యూ అయింది. మరి ముఖ్యంగా 6th ఓవర్లో హర్షిత్ రాణాని బ్యాటింగ్ పంపడం ఏంటి భయ్య, బుర్ర పనిచేస్తుంది అసలు. మీ దగ్గర శివం దుబే లాంటి ప్లేయర్ ఉన్నాడు, ఇంకా మ్యాచ్ చూస్తే 15 ఓవర్ల ఆట ఉందా? అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ టీంకి మిడిల్ ఓవర్ స్టార్ట్ అవుతుంది, స్పిన్నర్స్ బౌలింగ్ చేయడానికి వస్తారా? సో ఇంటి పాయింట్ ఆఫ్ టైంలో బుర్ర ఉన్నవాడు ఎవడన్నా సరే మెయిన్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పంపుతాడు. కానీ మన సో కాల్డ్ టీమ్ మేనేజ్మెంట్ ఏం చేసింది, హర్షిత్ రాణాని బ్యాటింగ్ పంపారు. అది కూడా 15 ఓవర్లు మిగిలి ఉండగా బ్యాటింగ్ పంపారు. నిజంగా ఇది ఎంత వరస్ట్ మూవ్ అంటే మన గోతుని మనం తవ్వుకున్నట్టు ఉంది. అసలు దూబే గతంలో చూసుకుంటే ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మంచిగానే బ్యాటింగ్ చేశాడు. ఐ థింక్ వరల్డ్ కప్ ఉంది న్యూజిలాండ్తో ఒక మ్యాచ్లో అనుకుంటా, ఇలాంటి సిచ్యువేషన్లోనే బ్యాటింగ్ వచ్చి ఒక మంచి నాక్ ఆడాడు. బట్ అలాంటి ప్లేని వెనక్కి నెట్టేసి హర్షిత్ రాణాని ఎల్లిగా బ్యాటింగ్ పంపారు. అండ్ అతను చూసుకుంటే ఏం ఆడాడు, 13 బంతులు ఆడితే 9 పరుగులు చేశాడు. వేరే తిలక్ వర్మ చూసుకుంటే ఇంకెన్నాళ్ళు భయ్య తెలుగుడని చెప్పి బ్యాక్ చేస్తాం, అసలు స్పిన్ బౌలింగ్ ఆడటమే రాదన్నట్టు ఆడుతున్నాడు. సో రియల్లీ తిలక్ వర్మ అయితే తన బ్యాటింగ్ మీద చాలా వర్కౌట్ చేయాలి. అసలు అతని బ్యాటింగ్లో ఎలాంటి క్లారిటీ లేదు. ఏ బాల్కి ఏ షాట్ ఆడతాడో అతనికి అర్థం కావట్లేదు.
శ్రీలి తిలక్ అయితే చాలా ఒత్తుగా కనిపించాడు. 11 బంతులు ఆడితే 3 పరుగులు చేశాడు. మరి ముఖ్యంగా మరోసారి అతను స్పిన్ బౌలర్ కోటైపోవడం చూసాం, అది కూడా స్టంపింగ్. ఇక తర్వాత చూసుకుంటే దూబే కూడా తొందరగా నోటైపోయాడు. 2 రన్స్ మాత్రమే చేశాడు. ఎందుకంటే ముందు చెప్పినట్టు కొలాప్స్ అలా కంటిన్యూ అయింది, ఎక్కడ కూడా బ్రేక్ పడలేదు. మన వాళ్ళు కంటిన్యూస్గా వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. శ్రీలీద్ మన బ్యాట్స్మెన్ దగ్గర నుంచి చాలా అంటే చాలా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఎప్పుడు కూడా అంత దారుణమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూడలేదు. అసలు ఎవరికి కూడా గేమ్ అవేర్నెస్ కనిపించలేదు. బ్యాటింగ్ అంటే 6లు 4లు కొట్టడం అనుకున్నట్టు బ్యాటింగ్ చేస్తున్నారు మన వాళ్ళు. సో రియల్ ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు, అందులో అలాంటి డౌట్ లేదు. బట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ మిస్టేక్ కూడా చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు ఇంత పెద్ద టార్గెట్ని చేసినప్పుడు ఓపెనర్స్ తొందరగా తర్వాత ఏం చేయాలి, కాస్త పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ అలాంటిది ఏమీ చేయలేదు, షార్ట్స్ కోసం వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ టీంకి అయితే వాళ్ళ పేస్ బౌలర్స్ బ్రిలియంట్ బౌలింగ్ చేశారు అండ్ స్పిన్నర్స్ కూడా చాలా బాగా వేశారు. మన స్పిన్నర్స్ కొట్టుకున్నట్టు బౌలింగ్ చేస్తే వాళ్ళ స్పిన్నర్స్ మమ్మల్ని కొట్టలేరు అన్నట్టు బౌలింగ్ చేశారు. బట్ ఆఫ్ కోర్స్ ఇంగ్లాండ్ టీం వాళ్ళ పేస్ బౌలర్స్ మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ ఇచ్చారులేండి. జాఫ్రాచర్ అయితే 3 వికెట్లు తీసే 29 రన్స్ మాత్రం ఇచ్చాయి. వేరే జాస్ టంగ్ అద్భుతమైన స్పెల్ 28 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మళ్ళీ హ్యారీ బ్రూక్ వీళ్ళిద్దరిని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. స్టార్టింగ్లో జాస్ టంగ్ కొన్ని రన్స్ ఇచ్చినప్పటికీ కంటిన్యూ చేశాడు, అతను బ్యాక్ చేశాడు అండ్ ఇది వాళ్ళకి పే ఆఫ్ అయింది. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసి పెట్టాడు. ఇక స్పిన్నర్స్ చూసుకుంటే అదిలేసి 2 వికెట్లు, విల్ జాక్స్ 1 వికెట్. ఇంగ్లాండ్ బౌలింగ్లో చూసుకుంటే 4 బౌలింగ్ చేశారు, మ్యాచ్ని ఫినిష్ చేసి పడేశారు, అది కూడా 11.4 ఓవర్స్లో. ఈ మ్యాచ్లో మన టీమిండియా పర్ఫార్మెన్స్ అయితే చాలా హార్ట్ బ్రేకింగ్గా కనిపించింది. అసలు ఏమాత్రం T20 ఛాంపియన్స్ టీంలో ఆడలేదు, ఏదో గల్లీ టీం అన్నట్టు ఆడారు. చూద్దాం మరి ఈ ఘోర పరాజయం నుంచి మన టీమిండియా ఎలా కంబ్యాక్ ఇస్తారనేది.